ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాది వందనాలు చెల్లించుకుంటున్నాను. ఏసే మార్గం మా కార్యక్రమం ద్వారా ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వింటూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించునుగాక మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ మరి మీ జీవితంలో మీ కుటుంబంలో అనేక గొప్ప అద్భుతాలు దేవుడు జరిగించాలని మరి ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ బంధువులు మీ స్నేహితులు అందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ మరి ప్రతిరోజు మరి మీ కొరకు ప్రార్థిస్తూ ఎంతగానో దేవుడు మిమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మరి ఈ రోజు దేవుడు మనకి ఇచ్చే వాగ్దానం చూసుకుందామా. మరి కీర్తనలు 78వ అధ్యాయం 29వ వచనంలో మరి నిజంగా మరి మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను సమృద్ధిగా దేవుడు తీర్చబోతుండు. హల్లెలూయా. మరి చూడండి కీర్తనలు 78వ అధ్యాయం 29వ వచనం, వాడు కడుపార తిని తనిసిరి వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించాను కదండి. ఏంటంట, మీరు కడుపార తిని తృప్తి పొందే విధంగా కదండి దేవుడు ఆ విధంగా నేను ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మీ కోరికను సమృద్ధిగా తీర్చే దేవుడు అండి. ఈరోజు ఎంతమంది అయితే ఈరోజు ఉదయకర వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి సహోదరు, ఈరోజు మీరు తిని తృప్తి పొంది మీ కోరిక ఏదైతుందో అది దేవుడు నెరవేర్చాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ నా ప్రియ సహోదరు సహోదరుల, ఈరోజు దేవుని వాక్యము సమృద్ధిని తెలియచేస్తూ ఉంది. ఏం తెలియచేస్తుందండి? మనకి సమృద్ధిని తెలియచేస్తూ ఉంది. కాబట్టి నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని, సమృద్ధిగా ఆశీర్వాదాన్ని, దీవెని కదండి, సంతోషాన్ని ఇవ్వబోతుడు. ఎందుకంటే చూడండి, ఎగ్జాంపుల్ మనము దేవుని ఒక వాక్యమే చూసుకుందాం. ఇజ్రాయేల్ ప్రజలు అరణ్య మార్గంలో ఉన్నప్పుడు వారికి కేవలం అవసరమే మాత్రమే కాకుండా తృప్తి కలిగే వరకు ఆహారాన్ని దేవుడిచ్చాడు, సమృద్ధిగా ఇచ్చిండు. అవునా లేదా అండి? నమ్ముతున్నారా మీరు? అరణ్య ప్రాంతంలో పగలు మేఘస్తంభమై మళ్ళీ రాత్రి అగ్నిస్తంభమై ఆహారాన్ని ఇస్తూ తృప్తి పొందే విధంగా ఉపవాసం ఉంచిండు. ఆ దేవుడు ఉపవాసం ఉంచలేదండి. దేవుడు కొంచెం ఇచ్చిండా, కొంచెం ఇలా సమృద్ధిగా ఇచ్చిండు కదండి. తిని తృప్తి పొంది ఇంకా పడేసేసారంట రోడ్ల మీద కదండి. అది అరణ్యంలో పడేసే విధంగా అంత ఆహారాన్ని దేవుడు ఇచ్చిండంట. అంటే సమృద్ధిగా ఇచ్చిండు. అంటే దేవుడు మనకి అవసరం మాత్రమే కాదండి, కోరికను తీర్చేగల మొత్తం. ఇక ఆ కోరిక ఎలా ఉంటుందంటే, మన కోరిక తీర్చేసి అబ్బా ఎంత అసలు నేను ఊహించిన దేవుని ఒక ఆశీర్వాదం ఇలా ఉంటుందా, ఇలా దీవెన ఉంటుందా అని చెప్పేసి మన కోరికను దేవుడు తీర్చగలిగే శక్తిమంతుడు అండి. హల్లెలూయా. సమృద్ధిగా ఇచ్చే దేవుడు, కొంచెం ఇచ్చే దేవుడు కాదండి, సమృద్ధిగా పూర్తిగా ఇచ్చే దేవుడు. కాబట్టి ఈరోజు దేవుడు సెలవిస్తాను, నీ జీవితంలో ఏ కొరత ఉంది, ఏ బాధ ఉందండి, ఏ దుఃఖం అయితే ఉందో, మీరు ఎదురు చూస్తున్నారు ఆశీర్వాద కొరకు, అయితే దేవుడు మీరు తృప్తిగా ఆశీర్వాదం ఇవ్వబోతుండు. ఎలా ఇస్తాడంట అండి, ఇంకా మీరు ఊహించలేరంట, అంత సమృద్ధిగా దేవుడు ఇవ్వబోతుండు. దేవుని ఒక ఆలోచన వేరు, మన ఆలోచన వేరండి. కాబట్టి ఈరోజు దేవునికి సెలవిచ్చేదంటే, దేవుడు ఇచ్చిన కొరత ఉండదంట కదండి, సమృద్ధిగా ఉంటుందని దేవుడు ఇస్తుండు, సెలవిస్తా ఉండు. తృప్తిగా ఉంటుందంట. ఆయన శక్తి నింపే దేవుడు, ఆశీర్వాదం నింపే దేవుడు కదండి. మీ హృదయాన్ని తృప్తిగా నింపబోతున్నాడు. నీ యొక్క దీవెన సమృద్ధిగా ఇవ్వబోతుండు. నీ కొంచెం ఆశీర్వాదం కావాలంటే నిండైన ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతుండు. నీ అవసరాలు తీర్చడమే కాకుండా మీ హృదయము తృప్తి పొందే విధంగా, అంటే మీ హృదయంలో అనేక ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చి కదండి, అసలు విచిత్రంగా కదండి, మరి అసలు ఆశ్చర్యపోతారంట. అంత దేవుని చిత్త ప్రకారం మనం జీవిస్తే అటువంటి ఆశీర్వాదం తృప్తి కలిగా సమృద్ధిగా తృప్తితో దేవుని నింపుతాడంట. హల్లెలూయా. కాబట్టి ఆయన నామములో ప్రార్థిస్తామా, దేవా నిజంగా ఈరోజు తృప్తిగా మాకు ఇవ్వబోతున్నావు, సమాధానం ఇచ్చే దేవుడు వేసేయా దేవా, ఏదో కొంచెం ఆశీర్వాదం కాకుండా నిండైన ఆశీర్వాదం తృప్తితో మమ్మల్ని నింపబోతున్నావు వేసే ప్రభు, మేము నమ్ముతున్నాం వేసేయా. నిజంగా వేసేయా, ఆశించిన దానికన్నా ఎక్కువగా నువ్వు అనుగ్రహించే దేవుడు, ఎక్కువగా ఇచ్చే దేవుడు మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. అయితే ఈరోజు నువ్వు నమ్ముతున్నావు నా ప్రియ సహోదరి సహోదరాల. ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా నీ కుటుంబంలో కూడా ఆశీర్వాదం, నింపైన ఆశీర్వాదము తృప్తిగా సమాధానంగా నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు నమ్ముతున్నావా? అయితే కామెంట్ సెక్షన్ ఆమెన్సలు అవును వేసా, నిజంగా నా భర్తను మార్చబోతున్నావు, నా కుటుంబాన్ని మార్చబోతున్నావు, నా కుటుంబ పరిస్థితులు ఆశీర్వాదంతో నింపబోతున్నావు, నీ యొక్క దీవెన నాకు నిండబోతుంది, నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను యేసు ప్రభా అని నమ్మితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నావు, గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతుంది, దీవెన ఇవ్వబోతుందండి. కాబట్టి ప్రార్థించుకుందామా. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించగా కమెంట్ స్తోత్రం. పరిశుద్ధ ఆత్మ వేసే ఎంతమందికి ఈరోజు తృప్తి లేక, సమాధానం లేక, కడుపార తినలేక
నైనా బాధపడుతున్నారేమో యేసు ప్రభా, అన్ని కోల్పోతున్నామని వేదన చెందుతున్నారేమో అటువంటి కుటుంబాన్ని మీ జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశించి పోషించి సంరక్షించండి, వారి జీవితంలో అనేక గొప్ప అద్భుతాలు జరిగించండి యేసయ్యా. ఈరోజు ఎంతమంది అయితే బర్త్డేస్ మ్యారేజెస్ జరుపుకుంటారో ఈ సంవత్సరం అంతా వాళ్ళు బ్లెస్ చేయండి, దీవించండి, ఆశ్రయించండి యేసయ్యా, పోషించి సంరక్షించండి, వారికి ఉన్న అవసరాలన్నీ తీర్చండి, ప్రతి ఆటంకాలు తొలగించండి యేసు ప్రభు. ఈ రోజు వాగ్దానం ఇచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో అనేక మేలులతో నింపబడును గాక, గర్భఫలం తెరవబడును గాక, భార్యాభర్తల సమస్యలు కోర్టు కేసు నుంచి విడుదల కలిగించండి, ఫైనాన్స్ ప్రాబ్లం నుంచి విడుదల కలిగించండి, అప్పు సమస్యల నుంచి, తాగుడు వ్యసనాల నుంచి విడుదల కలిగించండి. ఎంతమంది బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, ప్రిపేర్ అవుతారు, అందరినీ జ్ఞాపకం చేసుకుని మంచి మార్క్స్ వాళ్ళు పాస్ అవుట్ సహాయం దయచేసేసా, మంచి కాలేజ్లో సీట్స్ దొరకటకు సహాయం దయచేసేసా, కావాల్సిన డబ్బు సమకూర్చొని వాళ్ళ ఫీజులో కావచ్చేసా, ప్రతి ఒక్క అవసరాలు తీర్చనేసా. ఎంతమంది పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు వేసా, ట్యూషన్ ఫీజు, స్కూల్ ఫీజు, వాళ్ళ రెంట్ కావచ్చు, దేవా వాళ్ళ ఇంట్లో ఆర్కి ఇబ్బందులు కావచ్చు, రేషన్ విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో మీరు కార్యం చేసి అద్భుతాన్ని దీవెనకరంగా మార్చండి ప్రభా. వరకున్న దేవ ప్రతి ఆటంకాలు తొలగించండి. ఎంతమంది జాబ్స్ లేక ఇంటర్వ్యూకి వెళ్ళి ప్రమోషన్ కొరకు వెయిట్ చేస్తున్నారు వేసే వారందరూ జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రోడ్ వెళ్ళిన వారు తల్లిదండ్రులు, తల్లిగా, తండ్రిగా, భర్తగా, భార్యగా అన్నిటికీ మీరుండి నడిపించండి, తోడుగా ఉండండి యేసుప్రభా. ఎంతమంది ఇంకా పోవాలనుకుంటారు వాళ్ళకి జ్ఞాపకం చేసుకో, మా దేశం, మా ప్రజలు మీ జ్ఞాపకం చేసుకో, మా బంధువులు, మా స్నేహితులు అందరినీ జ్ఞాపకం చేసుకోండి, మా ఇరుగు పొరుగు వారిని జ్ఞాపకం చేసుకోండి యేసుప్రభా. ప్రతి కుటుంబం సత్యంలోకి నడిపించండి, ఆత్మీయని తెరవచ్చేయండి, రక్షణ భాగ్యం దయచేయండి యేసుప్రభా. నిరాకడ సమీపిస్తుంది యేసయ్యా, ప్రతి కుటుంబం ఎత్తబడే సంఘానికి సిద్ధపాటు అవటకు సహాయం చేయండి, రక్షణ భాగ్యం దయచేయండి. కుటుంబంలో ప్రతి ఒక్కరు కుటుంబ ప్రార్థన చేసుకుని సన్నిధికి వెళ్ళాలి యేసయ్యా, నువ్వే సహాయం దయచేయండి. ప్రతి ఒక్క యవ్వనస్తులను నీ కాడిని మోయాలి యేసయ్యా, నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించి బిడ్డలుగా దయచేయండి. వాక్యం ఒక లోతులు వాళ్ళు తెలుసుకోవాలి యేసుప్రభా. అద్భుతాలు జరిగించి ప్రతి కుటుంబాన్ని దర్శించి పోషించి సంరక్షించి ప్రతి అవసరాలు తీర్చి ఏది విషయంలో అయితే ఏకీభవిసి వారి మనసులో ఆవేదన చెందుతున్నారు, దుఃఖపడుతున్నారు, అవన్నిటిని నెరవేర్చమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్ అందరికీ.